అందరికీ నమస్కారం. జీవితాలతో చెలగాటం పార్ట్ 3. శ్రావ్య తాను అనుకున్న మొదటి పనిలో సక్సెస్ అయింది. ఇప్పుడు తన చెల్లి దృశ్యాన్ని ఈ ప్లాన్లో భాగం చేయబోతుంది. శ్రావ్య తాను వేసిన పథకాన్ని మరోసారి మనసులోనే మననం చేసుకుంది. అంతా సవ్యంగానే ఉన్నట్లు అనిపించింది. చెల్లి, నువ్వు ఒకసారి రావాలి, పబ్లిక్ టెలిఫోన్ నుంచి చెప్పింది శ్రావ్య. ఏంటక్కా విషయం? బావగారిని మనిద్దరం కలిసి ఫూల్ చేసే సమయం వచ్చేసిందా? అందుకే రమ్మంటున్నావా అని అడిగింది దృశ్య. ఆయన్ని నేను ఆల్రెడీ ఫూల్ చేస్తూనే ఉన్నాను, ఇప్పుడు కొత్తగా చేసేదేం లేదు మనసులో అనుకుని పైకి మాత్రం అదేం లేదు, నీతో చిన్న పని పడింది, అర్జెంటుగా రావాలి అన్నది. ఇంటికేగా? వద్దొద్దు, ఇంటికి రావద్దు, మీ బావగారికి కాస్త తలనొప్పిగా ఉందని ఇవాళ ఇంట్లోనే ఉన్నారు. ఆయనకి మనిద్దరం ఒకేలా ఉంటామన్న విషయం తెలియకుండా దాచి ఉంచాలి కదా. అందుకని నేను వీధి చివర ఉన్న రెంటల్ లైబ్రరీ దగ్గర ఉంటాను, అక్కడికి రా, నీకోసం ఎదురు చూస్తుంటాను, 5 నిమిషాల్లో రావాలి అని ఫోన్ పెట్టేసింది. మరి కాసేపటిలో దృశ్య అక్కడికి వచ్చింది. చెప్పక్క, అంత అర్జెంట్ పని ఏం పడింది అని అడిగింది. అక్కంటే నీకు ప్రేమే కదూ అని అడిగింది శ్రావ్య. దృశ్య ముఖంలో ఆందోళన తొంగి చూసింది. అర్జెంటుగా రమ్మని పిలిచి ఇలాంటి ప్రశ్న వేసిందేమిటి అని ఆశ్చర్యంగా చూసింది. ఏంటక్క, ఏమైంది అలా అడుగుతున్నావు? ఏంటి, ఏదైనా ప్రాబ్లమా అంది దృశ్య. ప్రాబ్లం ఏం లేదు దృశ్య, చిన్న పని ఉండి పిలిచాను. ఏంటో చెప్పక్క ఆ పని. ఎందుకు ఏమిటి అని అడగకుండా చెయ్యాలి, చేస్తానని ప్రామిస్ చెయ్యి అని చెయ్యి ముందుకు చాపింది. దృశ్య అయోమయంలో పడిపోయింది. కాసేపు తటపటాయించి చివరికి అక్క చేతిలో చేయి వేసింది. శ్రావ్య చెల్లెలికి ఏం చేయాలో చెప్పసాగింది. అలా చెప్తున్నంతసేపు శ్రావ్య ముఖంలో ఏదో తెలియని గంభీరత చోటు చేసుకుంది. ట్రాన్స్లో ఉన్నదానిలా చెప్పుకుపోతుంది. అక్క చెప్పేదంతా విని దృశ్య దిగ్భ్రాంతికి లోనైంది. తాను చూస్తున్నది తన ఇదివరకటి అక్కేనా అన్న సందేహం ఆమెను పట్టి పీడించింది. అక్క, నువ్వేనా అని అడిగింది నమ్మకం కుదరక దృశ్య. చెల్లి, ప్రామిస్ చేశావు, ఇంకేం చెప్పకు, చెప్పింది చెయ్యి అని అడిగింది. దృశ్య శ్రావ్య ఎలా రెడీ అయ్యి పవన్ క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళి బయట నించొని బాబుని రమ్మని పిలిచింది. తనని పిలుస్తుంది రోజూ ఇంట్లో చూసే ఆంటీయే అనుకొని వాడు బయటికి వచ్చాడు. స్కూల్ నుండి బయటికి తీసుకెళ్ళి శనగుండలు కావాలా అని అడిగింది. వాడు తలూపాడు. స్కూల్కి కొద్ది దూరంలో ఉన్న చిన్న కిరాణా షాప్ దగ్గరికి తీసుకెళ్ళి వాడికి 4 శనగుండలు కొనించింది. తర్వాత ఇద్దరు మళ్ళీ స్కూల్ వైపు కదిలారు. కొంచెం దూరం నడిచాక హఠాత్తుగా దృశ్య ఆగిపోయి, ఒరే కన్నా, పొద్దున నీకు ఉంగరం ఇచ్చాను కదా, ఏం చేశావు అని అడిగింది. ఏం ఉంగరం ఆంటీ? వాడు అయోమయంగా అడిగాడు. అదేరా, మొన్న నీ పుట్టినరోజుకి డాడీ గిఫ్ట్గా ఇచ్చారు కదా, అది. అదా, నాకు తెలియదండి అన్నాడు. అదేంట్రా, బాగా గుర్తు చేసుకో, పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉంగరం కావాలని మారం చేశావు, అప్పుడు నేను నీకు ఇచ్చా కదా ఉంగరం అని అడిగింది దృశ్య. పొద్దున నువ్వు నాకు ఇవ్వలేదా ఆంటీ అన్నాడు వాడు. వెంటనే దృశ్య వాడి చెవి తిప్పి, ఏరా రాస్కేల్, నాటకాలు ఆడుతున్నావా? ఉంగరం ఎక్కడైనా పడేశావా ఏంటి అని అడిగింది. చెవి మెల్లి తిప్పటం వల్ల నొప్పితో పవన్, గాడ్ ప్రామిస్ ఆంటీ, నాకు తెలియదు అని ఏడుపుతో చెప్పాడు. ఆ ఏడుపు విని దృశ్య మనసు చాలా బాధపడింది. ఉంగరం తను పడేయలేదని దృశ్యకు తెలుసు, కానీ శ్రావికిచ్చిన మాట ప్రకారం ఆ పని చేయక తప్పలేదు. ఎందుకక్క ఇలా బాబును బాధ పెట్టమంది అని మనసులోనే దృశ్య అనుకుంది. దృశ్య ఇక ఏమీ చేయలేక పవన్ని క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి తను ఇంటికి వెళ్ళిపోయింది. దివాకర్ ఏదో పని మీద బయటికి వెళ్తూ, శ్రావ్య, నేను అలా బయటకు వెళ్ళి వస్తాను, స్కూల్కి వెళ్ళి బాబుని తీసుకొచ్చేస్తావా అన్నాడు. అలాగేనండి, నేను తీసుకువస్తాను, మీరు వెళ్ళి రండి అని స్కూల్కి బయలుదేరింది. స్కూల్ విడిచిపెట్టగానే
పిల్లలందరితో పాటు పవన్ కూడా బయటికి వచ్చాడు. శ్రావ్య వాడిని నిశితంగా పరిశీలించింది. ఏడ్చినందువల్ల కళ్ళు ఉబ్బి ఎర్రగా ఉన్నాయి. అప్పగించిన పనిని చెల్లి బాగానే నిర్వర్తించింది అని మనసులో తృప్తిపడింది. పవన్ శ్రావ్య కళ్ళలోకి బెరుకుగా చూశాడు. మళ్ళీ ఎక్కడ బంగారు పొంగరం అడిగిద్దోనని. ఆమె ఏమీ అడగకుండా పవన్ని ఇంటికి తీసుకువచ్చింది. డాడీ వచ్చేంతవరకు పవన్ ముభావంగా ఉన్నాడు. ఇంట్లోకి దివాకర్ అడుగు పెట్టగానే బోరుని ఏడ్చేశాడు పవన్. అనుకోని ఈ పరిణామానికి దివాకర్ కంగారు పడ్డాడు. దగ్గరికి వెళ్ళి బాబుని ఎత్తుకొని, ఏరా నాన్న, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. వాడు ఏడుపు ఆపడం లేదు. అప్పుడు దివాకర్ శ్రావ్య ముఖం వైపు ఏమైంది అన్నట్టు చూశాడు. నాకు తెలీదు అన్నట్లు తల ఊపింది. ఏమైంది? పవన్ స్కూల్లో మాస్టర్ ఏమైనా కొట్టాడా ఏంటి అని దివాకర్ అడిగాడు. లేదు అని అడ్డంగా తలూపాడు. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అని అడిగితే, శ్రావ్య ఆంటీ నా చెవి పట్టుకుని మెడ తిప్పేసింది అన్నాడు. వెంటనే శ్రావ్య, నేనెప్పుడు నీ చెవి మెలపెట్టాన్రా అని అడిగింది. ఇప్పుడు కాదు, మధ్యాహ్నం స్కూలుకి వచ్చి చెవి మెలి తిప్పావు కదా అని అన్నాడు. దివాకర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అనుమానంగా బాబు వైపు చూశాడు. పవన్ మధ్యాహ్నం శనగుండలు కొనిచ్చింది, చెవి మెలి తిప్పింది, అన్నీ వివరంగా చెప్పాడు. దివాకర్కి తల తిరిగిపోయింది. ఏమిటి వాడు చెబుతున్నది? రోజురోజుకి బాబు ఎందుకలా తయారవుతున్నాడు? ఖచ్చితంగా వాడు అబద్ధం చెప్తున్నాడు. ఎందుకంటే మధ్యాహ్నమంతా శ్రావ్య దివాకర్ ఎదురుగానే ఉంది. వాడెందుకు ఇలా మారిపోయాడు అని ఆలోచిస్తూ ఉన్నాడు దివాకర్. ఏంటి, ఉంగరం పారేశావా? గాబరాగా అడిగింది శ్రావ్య వాడివైపు చూస్తూ. ఏం ఉంగరం ఆంటీ, నువ్వు నాకు ఇవ్వలేదుగా అన్నాడు వాడు రోషంగా. అదేంట్రా, ఉదయం పెట్టుకొని వెళ్ళావుగా, నువ్వు నాకు ఇవ్వలేదా ఆంటీ అని పెద్దగా ఏడ్చాడు. అప్పుడు దివాకర్ మనసులో ఉంగరం స్కూల్లో పోయినట్టుంది, అందుకని కావాలని శ్రావ్య చెవి మెలిపెట్టిందని అబద్ధం చెప్తున్నాడు అన్నమాట. కానీ దివాకర్కి ఏం తెలుసు శ్రావ్య తన బెడ్రూమ్లో బెడ్ కింద ఉంగరం దాచిపెట్టి అలా పవన్ అబద్ధాలు చెబుతున్నాడని నమ్మిస్తుందని? దివాకర్ అలా బాబు అబద్ధాలు చెప్తున్నాడని శ్రావ్యతో అనేసరికి శ్రావ్య మనసులో ఏదో తెలియని ఆనందం. ఇది ప్రారంభం మాత్రమే అనుకుంది మనసులో. దివాకర్కి ఆఫీసులో ఆడిట్ మొదలైంది. ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళాలి. రాత్రి ఎప్పటికో ఇంటికి వస్తున్నాడు. బాబుని శ్రావ్య బాగానే చూసుకుంటుంది కాబట్టి వాడి గురించి బెంగ అతనికి ఇప్పుడు లేదు. అందుకే నిశ్చింతగా ఆఫీస్ పని చేసుకోగలుగుతున్నాడు. ఆమె బాబుని ఎంతో అపురూపంగా చూసుకోవటం అన్నది కేవలం తన ఎదురుగానే అన్న విషయం కానీ, తాను లేనప్పుడు వాడిని అనేక రకాలుగా చిత్రహింసలు పెడుతుందన్న విషయం దివాకర్కి తెలియదు. రోజు ఇంటికి చేరుకోగానే ఒక్కసారైనా శ్రావ్య మీద చాడీలు చెప్తాడు. ఆంటీ నన్ను చాలా గట్టిగా కొట్టేసింది డాడీ, నాకు చాలా నొప్పి వస్తుంది అని వెక్కి వెక్కి ఏడుస్తూ చెబుతుంటే అది నిజమో అబద్ధమో అర్థం కాక దివాకర్కి విసుగు వచ్చేది. ఒకరోజు ఉదయాన్నే వాడు, డాడీ సండే ఎగ్జిబిషన్కి వెళ్దాం, తీసుకెళ్తావా అని అడిగాడు. సారీ నాన్న, నాకు ఆఫీసులో పని ఉంది, నువ్వు ఆంటీ కలిసి ఇద్దరూ వెళ్ళిరండి అని అన్నాడు దివాకర్. కానీ బాబు ఆంటీతో వెళ్ళను, నువ్వు వస్తేనే వెళ్తాను అన్నాడు అని మారం పెట్టాడు. సరే వచ్చే వారం వెళ్దామని చెప్పి దివాకర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. శ్రావ్య చెల్లికి ఫోన్ చేసి, ఈరోజు సాయంత్రం పవన్ స్కూల్కి వెళ్ళి పవన్ని తీసుకుని ఎగ్జిబిషన్కు చూయించు, ఎగ్జిబిషన్ చూడాలని చాలా ఆశపడుతున్నాడు, నేను తీసుకువెళ్దామంటే నాకు కొంచెం నీరసంగా ఉంది అని శ్రావ్య దృశ్యతో చెప్పింది. అంతేకాకుండా బాబుకి ఎగ్జిబిషన్లో ఏమైనా కొనిచ్చినా అవి నీతోనే తీసుకుని వెళ్ళు, వాడు ఖాళీ చేతులతో ఇంటికి రావాలి అని కండిషన్ పెట్టింది. దృశ్య బాబుని మొన్న స్కూల్లో చెవి మెలిపెట్టి ఇబ్బంది పెట్టినందుకు ఈరోజు ఎగ్జిబిషన్లో తనని బాగా చూసుకోవాలని తనకి కావాల్సినవన్నీ కొనిచ్చి చాలా బాగా చూసింది. తిరుగు ప్రయాణంలో తనకు కొనిచ్చిన బొమ్మలు వాళ్ళ అక్క చెప్పిన విధంగానే ఆటోలో నుంచి బయటికి పడేసింది. సాయంత్రం స్కూల్ దగ్గరికి వెళ్ళింది శ్రావ్య.
బాబు కనపడట్లేదు అని దివాకర్కి ఫోన్ చేసి చెప్పింది. స్కూల్ నుండి బాబు ఎలా మిస్ అయ్యాడు ఎవరికీ అర్థం కాక ఊరంతా గాలిస్తూ తిరిగి తిరిగి ఇంటికి వెళ్తారు శ్రావ్య, దివాకర్. ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామనుకుంటాడు దివాకర్. ఇంటికి కొంచెం దూరంలో ఆటో ఆపి, నాకు కొంచెం పని ఉంది, నేను వెనకాల వస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళి ఆడుకో అమ్మా అని చెప్పి బాబుని ఒక్కడనే ఇంటికి పంపించింది దృశ్య. వాడి ఇంట్లోకి వెళ్ళటం గమనించి ఆటోని వెనక్కి తిప్పించి ఇంటికి వెళ్ళిపోతుంది. పవన్ ఇంట్లోకి వస్తుండటం గమనించి దివాకర్ ఒక్క ఉదుటిన పవన్ దగ్గరికి వెళ్ళి, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు నాన్న అని అడిగాడు. నేను ఆంటీ కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళాం డాడీ, ఎగ్జిబిషన్ చాలా బాగుంది డాడీ అని అంటాడు. దివాకర్కి అసలు ఏమీ అర్థం కాదు. ఇప్పటి వరకు శ్రావ్య, దివాకర్ ఊరంతా పవన్ కోసం వెతికారు. కానీ పవనేమో ఆంటీ నేను కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళాము అని చెప్తున్నాడు. అసలు పవన్కి ఏమైంది? ఏదో ఆరోగ్యం బాగా లేనట్టుంది అని అనుకొని తనతో గట్టిగా మాట్లాడకుండా, సరే నాన్న వెళ్ళి నిద్రపో, రేపు స్కూల్కి వెళ్ళొద్దు, బయటికి వెళ్దామని చెప్పి తనని తన రూంలోకి పంపిస్తాడు. తర్వాత రోజు దివాకర్, శ్రావ్య పవన్ని ఒక సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు. ఈ మధ్యకాలంలో ఇంట్లో జరుగుతున్న అన్ని విషయాలు దివాకర్ డాక్టర్కి చెప్తాడు. డాక్టర్ పర్సనల్గా పవన్తో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తాడు. పాపం డాక్టర్కి దివాకర్కి ఏం తెలుసు, దృశ్య, శ్రావ్య అని ఇద్దరు ఉన్నారని. అందుకే డాక్టర్ దివాకర్కి చెప్తాడు, వాళ్ళమ్మ దూరం అవటం వల్ల తను చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లున్నాడు. కొన్ని రోజులు స్కూల్ ఆపేసి ఇంట్లో తనని ప్రేమగా చూసుకోండి, అన్నీ నిదానంగా సర్దుకుంటాయని చెప్పి కొన్ని రకాల మందులు రాసిస్తాడు. ఇక ఆ రోజు నుండి బాబుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు దివాకర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత శ్రావ్య పవన్తో, మనిద్దరం ఒకసారి బయటికి వెళ్ళొద్దామని చెప్పి బస్సులో తీసుకెళ్ళింది. బస్సులో పవన్ నిద్రపోతున్నప్పుడు సైలెంట్గా బస్తీకి వెళ్ళిపోతుంది. బస్ డిపో చేరుకున్న తర్వాత కండక్టర్ సీట్లో నిద్రపోతున్న బాబు నిద్రలేపి ఏం పేరు, ఎక్కడ అడ్రస్ అని అడిగితే బాబు చెప్పలేకపోతాడు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక కండక్టర్ డిపోలో బాబుని అప్పగిస్తాడు. బాబుని బస్సులోనే వదిలేసి ఇంటికి వచ్చిన శ్రావ్య ఏమీ తెలియనట్టు దివాకర్కి కాల్ చేసి, నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి బాబు ఇంట్లో కనపడట్లేదు అని కంగారుగా ఫోన్ చేసి చెప్తుంది. వెంటనే దివాకర్ ఆఫీస్ నుండి బయలుదేరి ఇంటికి వచ్చి ఇంటి చుట్టుపక్కల పార్కులు, ఖాళీ స్థలాలు అన్నీ తిరిగి చూస్తూ ఉంటాడు. బాబు ప్యాంటు జేబులో పేరు, ఫోన్ నెంబర్ రాసి ఉంటాయి. డిపో మేనేజర్ ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి దివాకర్కి బాబు డిపోలో ఉన్న విషయం చెప్తాడు. వెంటనే దివాకర్ డిపోకు వెళ్ళి బాబుని తీసుకుని ఇంటికి వస్తాడు. బాబు మానసిక స్థితి బాగాలేదు అనుకుని బాబుని ఏమీ ప్రశ్నించడు. పవన్ జేబులోకి పేరు, ఫోన్ నెంబర్ ఎలా వచ్చాయని శ్రావ్యని అడిగితే, మొన్న వెళ్ళిపోయినట్టు ఎప్పుడైనా వెళ్ళిపోతాడేమోనని ప్రతిరోజు తను వేసుకున్న బట్టలలో పేరు, ఫోన్ నెంబర్ రాసిన పేపర్ని నేనే ఉంచుతున్నానండి అని శ్రావ్య చెప్తుంది. ఆ మాట విన్న దివాకర్, చాలా మంచి పని చేశావు, లేదంటే బాబు దొరకటం కష్టమయ్యేది అని అంటాడు. కానీ ఇది కూడా తన ప్లాన్లో ఒక భాగమే అన్న విషయం దివాకర్కి తెలియదు. ఏమీ తెలియని పవన్, ఏంటాంటీ నన్ను బస్సులోనే దింపి మీరు సైలెంట్గా ఎక్కడికి వెళ్ళిపోయారు? నేనెంత భయపడ్డానో తెలుసా, ఒక్కడనే అవటం వల్ల అని శ్రావణి అడుగుతాడు. శ్రావణి ఏమీ తెలియనట్టు మొహం పెట్టి, ఏంట్రా నేను నిన్ను బస్సులో వదిలిపెట్టానా అని అడిగింది. అవునండి, మీరేగా నన్ను బస్సులో వదిలిపెట్టింది, మళ్ళీ ఇప్పుడు ఏంటి అలా అంటున్నారు అని అన్నాడు. పవన్ మాటలు విన్న దివాకర్ ఒక్కసారిగా తనకు కోపం పెరిగిపోయింది. ఎప్పుడు ఒక్క మాట కూడా అనని దివాకర్కి చాలా కోపం ముంచుకొచ్చి చెంప మీద దెబ్బ వేశాడు. నాన్న కోపంగా మాట్లాడటం కూడా చూడని పవన్ ఆ దెబ్బకి చాలా భయపడిపోయాడు. మళ్ళీ కట్టబోతుంటే శ్రావ్య పవన్ని తన వెనక వైపు లాక్కుంటూ,
తెలియక చిన్నపిల్లాడు ఏదో తప్పు చేశాడు, మీరు అలా కొడతారా ఏంటి అని చెప్పి తనని వెనకేసుకు వస్తుంది. రోజు రోజుకి బాబు అబద్ధాలు చెప్పటం, ఇంట్లో నుంచి అలా వెళ్ళిపోవటం, మానసిక స్థితి బాగలేదనడం, ఈ అన్ని ఆలోచనలు దివాకర్కి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. శ్రావ్య దివాకర్కి ఫోన్ చేసి చెప్పింది, ఏమండి ఈరోజు కాస్త తొందరగా రండి అని. ఏం, వాడు మళ్ళీ ఏదైనా న్యూసెన్స్ చేశాడా అని అడిగాడు. అబ్బే అదేం లేదండి, సాయంత్రం గుడికి వెళ్ళాలి అందుకు. ఆ సాయంత్రం దివాకర్ శ్రావణిని బాబుని తీసుకొని కారులో గుడికి బయలుదేరాడు. ఎక్కడికైనా కుటుంబ సమేతంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రమే అతను కారు తీస్తుంటాడు. మిగిలిన సమయాల్లో ఎక్కువగా బైక్ని వాడతాడు. గుడి దగ్గర పార్కు చేశాక బాబు కారు దిగడానికి ఒప్పుకోలేదు. తాను కారులోనే కూర్చొని ఆడుకుంటానని మారం చేశాడు. దివాకర్ ససేమిరా ఒప్పుకోలేదు. పోనీలేండి పాపం, గుళ్ళోకి వాడొచ్చి మాత్రం ఏం చెయ్యాలి, వాడి దగ్గర కొత్తగా కొన్న వీడియో గేమ్ ఉంది, దాంతో ఆడుకుంటూ ఉంటారులేండి అంది శ్రావ్య. దివాకర్ సరేనని కదిలాడు. లోపలికి వెళ్ళాక శివుని ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేశారు. తర్వాత నందీశ్వరుడి కొమ్ములో నుంచి శివుణ్ణి దర్శించుకొని అప్పుడు గర్భగుడిలోకి వెళ్ళారు. పూజారి గోత్రం పేరు చెప్పమన్నప్పుడు దివాకర్ నోరు తెరిచాడు చెప్పడానికి. కానీ శ్రావ్య టక్కును చెప్పింది, అయితే అవి తమ పేర్లు కావు, పైడిపాల గోత్రం పేరు స్వప్న. పూజారి గోత్రనామాలతో మంత్రాలు చదవటంలో నిమగ్నమైపోయాడు. దివాకర్ విస్మయంగా చూశాడు శ్రావ్య కళ్ళల్లోకి. ఆమె చిరునవ్వుతో, ఇవాళ అక్కగారి వర్ధంతి అండి, అందుకే ఆమె పేరును అర్చన చేయిస్తున్నాను అంది. అతని కళ్ళలో అకస్మాత్తుగా నీళ్లపొర ప్రత్యక్షం కావటం కనిపించింది ఆమెకి. అర్చన పూర్తయ్యాక బయటకు వచ్చి గుడిలో ఓ మూల నేల మీద చతికిల పడ్డారు ఇద్దరు. ఉన్నట్టుండి దివాకర్ అదోలా అయిపోయాడు. కళ్ళు ఇంకా తడిగానే ఉన్నాయి. ఏమండి, అక్కగారు గుర్తొచ్చారా అని అడిగింది చిన్నగా. దివాకర్ తల అడ్డంగా ఊపాడు. స్వప్న ఇప్పుడు గుర్తు రావటం ఏంటి శ్రావ్య, అడుగడుగునా నువ్వే ఆమెను గుర్తు చేస్తూనే ఉన్నావు. మరేంటి అదోలా ఉన్నారు? మీ ఆడవాళ్ళని అర్థం చేసుకోవటం నిజంగా చాలా కష్టం. మిమ్మల్ని సరిగ్గా అంచనా వేయటం ఆ బ్రహ్మదేవుడు కూడా సాధ్యం కాదేమో. ఏంటండి అంత పెద్ద నింద వేస్తున్నారు ఆడవాళ్ళ మీద? నింద కాదు శ్రావ్య, నిజం చెప్తున్నాను. మొదట్లో నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. రెండో పెళ్లివాణ్ణి చేసుకోవటం ఇష్టం లేక నా మీద, బాబు మీద, చనిపోయిన స్వప్న మీద ద్వేషంగా ఉన్నావని అనుకునేదాన్ని. కానీ ఒక సవతి వర్ధంతి గుర్తుపెట్టుకొని మరీ అర్చన చేయించావంటే నువ్వు ఎలాంటి దానివో ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు నిజంగా చాలా మంచిదానివి అన్నాడు తన్మయత్వంగా. శ్రావ్య మరి వెళ్దామా అంటూ లేచాడు. ఆమె కూడా లేచి అతనిని అనుసరించింది. బయటికి వచ్చి చూస్తే కారులో బాబు లేడు. శ్రావ్య వీడెక్కడికి వెళ్ళాడు అని అడిగాడు కంగారుగా. అలా జరుగుతుందని ఆమెకు ముందే తెలుసు. అయినా ఆశ్చర్యపోతున్నట్లు నటించి ఏమోనండి అన్నది. దివాకర్ ముఖంలో ఆందోళన అధికమైంది. కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ చుట్టుపక్కలంతా గాలించాడు. ఎక్కడా కనిపించలేదు. శ్రావ్య కూడా మరో పక్క వెతకసాగింది. అయినా ఫలితం లేకపోలేదు. బాబు హఠాత్తుగా ఎందుకు కనిపించడం లేదో తెలుసుకోవాలంటే ఇది జరగడానికి పావుగంట ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి. పవన్ కారులో కూర్చొని వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు. ఏరా నాన్న, అలా నడిచొద్దామా అని వినిపించి తలెత్తి చూశాడు పవన్. కారు బయట నుంచి ఆంటీ తనని పిలుస్తుండటం కనిపించింది. ఎక్కడికంటీ, డాడీ ఏరి అని అడిగాడు. డాడీ గుడిలో దానం చేసుకుంటున్నారు, రావడానికి ఇంకా టైం పడుతుందట. ఈ పక్కనే చిన్న పార్కులో ఉయ్యాల, జారుడు బల్ల ఉన్నాయి, నీకు చూపించి తీసుకురమ్మన్నారు అంది. ఉయ్యాల, జారుడు బల్ల అనేసరికి వాడి ముఖంలోకి కాంతి వచ్చింది. అయితే పద అంటూ కారులోంచి దిగి ఆమెతో వెళ్ళాడు. ఆ వచ్చింది తన ఆంటీ కాదని, దృశ్య అని వాడికి తెలీదు. దివాకర్ శ్రావ్య చేతికి విసిగిపోయారు. ఏం చేయడానికి పాలుపోలేదు. సరిగ్గా అదే సమయానికి దృశ్య బాబును
తీసుకొని కారు దగ్గరికి వచ్చేసింది. ఒరే నాన్న, నీవు ఈ కారులోనే కూర్చో, నేను గుళ్ళోకి వెళ్ళి డాడీని పిలుచుకొస్తాను అని వాడిని కారులో కూర్చోబెట్టి తాను మరొక దారి గుండా వెళ్ళిపోయింది. గుళ్ళో కూడా బాబు కనపడపోయేసరికి వాళ్ళు తిరిగి బయటికి వచ్చేశారు. అప్పుడు కారులో కనిపించాడు బాబు. ఒక్క పరుగున ఇద్దరూ కారు దగ్గరికి వెళ్ళి, ఏరా నాన్న, ఎక్కడికి వెళ్ళావు అని ఇద్దరూ ఒకేసారి అడిగారు. పార్కులోకి డాడీ, ఉయ్యాల జారుడు బల్ల భలే బాగున్నాయి అన్నాడు వాడు కళ్ళెగరేస్తూ. దివాకర్కి కోపం నశాలానికి అంటింది. అయినా తమాయించుకున్నాడు. పార్కు కావాలంటే నేను తీసుకెళ్ళి ఉండేవాణ్ణిగా, నువ్వొక్కడివే ఎందుకు వెళ్ళావురా అని అడిగాడు. ఒక్కడికే కాదు డాడీ, ఆంటీ నేను వెళ్ళాము అన్నాడు వాడు. దివాకర్కి మతిపోయినంత పనైంది. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఆంటీ గుళ్ళోనే ఉంది కదా, ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని అడిగాడు. అబద్ధం కాదు డాడీ, నిజమే చెప్తున్నాను, ఆంటీ నన్ను తీసుకెళ్ళింది అన్నాడు వాడు. దివాకర్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆలోచనగా శ్రావ్య వైపు చూశాడు. కోప్పడకండి అన్నట్లు ఆమె చిన్నగా సైగ చేసింది. కారు స్టార్ట్ చేసి ఇంటికి వచ్చేశారు. కానీ ఇంటికి వచ్చిన దివాకర్ మనసంతా కలతతో నిండిపోయింది. పవన్ ఎందుకలా తనకి చెప్పకుండా బయటికి వెళ్ళిపోతున్నాడు అసలు అని ఆలోచించి నిద్రలోకి జారుకుంటాడు దివాకర్. శ్రావ్య మాత్రం పైన తిరిగే ఫ్యాన్ వంక చూస్తూ ఆలోచనలో పడింది. అంతవరకు తను అమలుపరిచిన ప్లాన్ని ఒక్కసారి మననం చేసుకుంది. అంతా సవ్యంగానే విజయవంతమైంది. ఎక్కడా చిన్న అవాంతరం కూడా రాకుండా బాగా నెట్టుకు రాగలిగింది. చెల్లి సహకారం వల్ల ఇది జరిగింది. చెల్లి ఇక చివరిసారి సహాయం చేస్తే నేను అనుకున్న పని పూర్తవుతుంది అని మనసులోనే అనుకుంటుంది. శ్రావ్య చివరి ప్లాన్ ఏమై ఉంటుంది? ఆ బాబుని అసలేం చేయాలనుకుంటుంది? తెలుసుకోవాలి అంటే పార్ట్ 4 తరువాయి భాగం వినవలసిందే. పార్ట్ 4.